ఏది ఏమైనా దీని మీద ఎటు తిప్పి ఎటు అయినా కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు ఈయన చేసేవి రేపు షెడ్యూల్ అయినాక షెడ్యూల్ రిలీజ్ మన అనౌన్స్ అయ్యాక ఫిబ్రవరిలో ఏం చేయలేరు కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2004కు ముందు కూడా ఇట్లే దేవాదుల హెలికాప్టర్లో వెళ్లి హడావుడిగా ఒకటి ఇవి తీసుకెళ్లి బ్రిక్స్ 4 బ్రిక్స్ సిమెంట్ ఇవి తీసుకెళ్లి హడావుడిగా శంకుస్థాపన చేసి వచ్చినట్టే ఇప్పుడు చేస్తున్నారు హడావుడిగా. అయితే అప్పటికంటే ఇప్పుడు దాటిగా మాట్లాడుతున్నారు, జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. అప్పుడు ఏదో కొంచెం అక్కడక్కడ రాష్ట్ర స్థాయిలో లేకపోతే జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. రేపు ట్రంప్ మీద పోటీ చేయాలని కూడా అన్నా అంటారేమో తెలియదు. ట్రంపే మనకు ప్రధాన శత్రువు, అమెరికాతో మనం కొట్లాడాలంటే నాకే ఓటు వేయండి అంటాడేమో తెలియట్లా. ఇవందరూ గమనిస్తున్నారు. అయితే ఈయన చేసి దీనివల్ల మా ఎనర్జీస్ అన్ని కూడా ఎక్కడ వృధా అవుతున్నాయంటే పనికిరాని విషయాల మీద మేము రియాక్ట్ కావాల్సి వస్తుంది. లేకపోతే ఏం చేయాలి, అదే వన్ సైడ్ వస్తుంది. యాక్చువల్ దీని ముసుగులో ఆయన చేసేవి చేసుకుంటూ పోతున్నాడు. నిన్నటికి నిన్న ఫైబర్ గ్రిడ్ చూసాం, అలాగే ఆ రోడ్లు అవన్నీ కలిపి విపరీతంగా టెండర్లు పిలుస్తున్నాడు. నిన్న ఇప్పుడేదో 10,000 కోట్లు సిఆర్డీఏ దాన్ని ఆథరైజ్ చేస్తూ లోన్లకు పోవచ్చు బ్యాంక్ నుంచి అని. ఒక ప్రైవేటు ఎత్తిపోయి దివాళా తీసిన వ్యాపారి హడావుడిగా ఎక్కడెక్కడ బ్యాంకుల నుంచి ఎట్లా కొట్టేయాలో సుజనా చౌదరి గారి లాగా చేయాలనేది ఒక స్టేట్ గవర్నమెంట్ చేయిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అంత ఘోరంగా అది మాత్రం బాధగా ఉంది మాకు. నిజంగా ఇష్యూస్ అవి, వాటి మీద మాట్లాడాల్సింది. ఏం చేయాలి, మొత్తం మీడియా అంతా ఇదేనా, డిస్కషన్స్ ఇవే, డిబేట్స్ ఇవే, చెప్పక తప్పట్లేదు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించగలిగిన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, నిలదీయండి. అయ్యా కేసీఆర్ ఎట్లొస్తాడో చెప్పమనండి. పోనీ కేసీఆర్ ఏ రకంగా నీ స్టేట్లో వచ్చి నువ్వు చేస్తావు? పోనీ నువ్వు ఇప్పుడు నిన్న కళా వెంకటరావు కూడా ఒక క్వశ్చన్, ఆయన ఇంత క్వశ్చన్లు వేస్తున్నాడు కదా ప్రాజెక్టుల గురించి, మీరేం అడిగారని. మేమేమో అడిగామో, రికార్డు ఉంది, నువ్వు గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నువ్వు చేయలే. మరి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తు కోసం ప్రయత్నం చేసింది ఎప్పుడు? ఈ మధ్య కదా, అంతకుముందే కదా ఈ ప్రాజెక్టులన్నీ అయిపోయిన తర్వాతనే నీ తెలిసేమో నువ్వు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి ఇంత నష్టం కలిగించిన టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ తో ఎందుకు పొత్తు కోసం ఈ మధ్య కాలంలో ట్రై చేశావు? పైగా చేశానని నిస్సిగ్గుగా ఇప్పటికి కూడా చెప్తున్నాను. అవును చేశాను, తప్పే ఉంది ఎందుకంటున్నావు? ఆ రోజు తెలుగు జాతి ఐక్యతకు, ఆ రోజు ఆత్మగౌరవానికి, కేంద్రం మీద దీంతో పోరాటానికి అవసరమైతే ఈ రోజు ఎందుకు కాలే? ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు ఆయన నుంచి రావాలి. కానీ ఆయన ఆన్సర్ ఇచ్చేందుకు ఎదురుదాడి చేస్తే సరిపోతుందని అటాక్ మోడ్ లేకపోయారు ఆయన. వాళ్ళని కూడా ఈయన కూడా పిలిచింటారని మేము అనుకోవట్లే. కానీ పోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన ఎవరినైతే కొడగొట్టానన్నాడో మాకు తెలిసి అయితే బీజేడీ పోతున్నట్లే, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ పోతాయి. ఎవరైనా కింద లీడర్ ఎవరైనా పోతారేమో, స్టేట్ లీడర్, కాంగ్రెస్ లీడర్ ఎవరైనా. వామపక్షాలు లేవు. మరి మాయావతి పోతున్నట్లా, మరి అఖిలేష్ సంగతి తెలియదు. ఈవినింగ్ ఎవరున్నా ఈయన ఒకడే పోతున్నాడు. అసలు ఈయన ఎవరన్నా పిలిచినారా? ఇంతకుముందు ఢిల్లీలో ఫోటో చూస్తే కూడా ఈయన పోయి యూపీఏ ఎంత ఇది చేస్తున్నానంటే ఆయన పోయి వాళ్ళ వాళ్ళ టేబుల్ దగ్గర గెస్ట్ లాగా ఉన్నాడు తప్ప వాళ్ళంతా ముందు నుంచి ఉండేవాళ్ళే. కొత్తగా ఎవరు లేరు. ఈయన పోయింది. అక్కడ కూడా అందరు పోవట్లా. సో అక్కడికి పోని వాళ్ళంతా మోడీ ఏజెంట్లు అయితే మరి ఈ రోజు ఆ లిస్టు తీస్తే చాలా పెద్దది అవుతుంది. ఒకటి. సెకండ్, మమతా బెనర్జీ గారు ఎవరు ఫోన్ చేసినట్టు లేదు. ముందు నుంచి ఇప్పటికీ చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇట్లా జాతీయ స్థాయిలో నేను ప్రత్యామ్నాయం నిర్మిస్తాను, నా ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం అనలా, ఇప్పటికీ లేదు, రేపు కూడా కాదు. మాది ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ సెంట్రిక్ గా, అదే కేంద్ర బిందువుగా మన సమస్యలు, మన పరిష్కారాలు, వీటికి అవసరమైన మేరకు ఏమేమి ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని ఫాలో అవుతాం. దాంట్లో కూడా ఎత్తుగడలు ఏముండవు, స్ట్రైట్ లైన్ ఒకటే. ఎవరు వచ్చినా సరే మన ప్రయోజనాలు మనం ప్రొటెక్ట్ చేసుకునేంత శక్తి మాకు ఇవ్వండి అని జనాన్ని కోరడం, ఆ శక్తి తెచ్చుకోవడం, దాన్ని ఉపయోగించడం. అదే కదా మేము సెంటిమెంట్ జనరేట్ చేయడానికి నిజంగా టీఆర్ఎస్ వచ్చి అక్కడ పోటీ పెడుతూ ఏదైనా నిలబెడుతుంటే, ఒకవేళ పెట్టా కూడా అప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయగలిగితేనే వస్తాడు. ఎందుకు రీజనల్ పార్టీస్ ఇంకో స్టేట్ లో అంత పెద్ద సక్సెస్ కావంటే రీజనల్ ఇంట్రెస్ట్ మెయిన్ గా ఉంటాయి. అందులో ఇది సబ్ రీజనల్ పార్టీ లాగా వచ్చింది టీఆర్ఎస్. ఇక్కడ ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చింది. వాళ్ళు ఇంకో స్టేట్ గురించి ఆలోచించే అవకాశం ఉందైతే మేము అనుకోవట్లా. అలాగే ఇంకో పార్టీ అయినా రీజనల్ పార్టీ ఒక స్టేట్ లో బాగా స్ట్రాంగ్ అంటే ఇంకో స్టేట్ లో అంత సులభంగా పోలేదు. కొంతవరకు ఏదైనా కాదు, అధికారంలోకి వచ్చేంత పోవడం అంత సులభం కాదు. ఒక్క వైఎస్ఆర్సీపీకే ఇందులో మళ్ళీ కూడా సగర్వంగా చెప్పగలం. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి చేసిన దీనివల్ల తెలంగాణలో ఈ రోజుకు అభిమానులు అంతగా ఉన్నారు కాబట్టి
ఆలోచించడానికన్నా కొంత అవకాశం ఉంటుందేమో కానీ మిగిలిన ఎవరికి ఉండే ఛాన్స్ లేదు. అలాంటి దాని గురించి వాళ్ళు ప్రచారం చేస్తే జనంలో ఎక్కిస్తారేమో భయంతోనే మేము ఇంతగా దీని గురించి చెప్పాల్సి వస్తుంది ఈ విషయంలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 15 నెలల క్రితం అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది ఇలే అన్నారు, మీరు ఇప్పుడు అనౌన్స్ చేస్తే ఆయన చేస్తారని. ఆయన దొంగ అని తెలిసిన తర్వాత, దొంగతనం చేస్తున్నాడని తెలిసిన తర్వాత దానికి పెద్ద విలువ ఉంటుందని అనుకోవాలి. అందుకే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఈ మధ్య వీడియో నేను చూశాను, సోషల్ మీడియాలో ఉంది. ఈ రోజు 2000 అంటే రేపు ఆయన 2000 ఎలక్షన్ ఒక నెల ముందు అన్నా అంటారేమో, అప్పుడున్న పరిస్థితి బట్టి మనం ఆలోచిద్దామని. అంటే ఆ రోజు అనుకున్నదే అదే చేస్తున్నాడు ఆయనకు. కాబట్టి ఆయన దొంగ అనేది నేను వేరే సెన్స్ లో అనట్లా, దొంగ అనేది రాజకీయంగా మోసగాడు దొంగ. అలాంటి వ్యక్తి ఏం చేసినా దానికి విలువ అంతే ఉంటుంది. అందులోనూ ఇప్పుడు డిక్లేర్డ్ ఆయన ఓపెన్ గా బరి తెగించి ప్రదర్శిస్తున్నాడు కాబట్టి జనంలో కూడా భ్రమలు లేవు. అదేం ప్రాబ్లం ఉంటుందని మేము అనుకోవట్లేదు, అవసరం ఉందని అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తున్నాం, ఆయన అలాంటి రాజకీయ నాయకుడు కాదు. సంప్రదాయ పద్ధతిలో లాగా ఎత్తులకు పై ఎత్తులు వేసే రాజకీయ నాయకుడు కాదు. కాబట్టే నిర్భయంగా ఆ రోజు అనౌన్స్ చేశాడు. నిస్సందేహంగా వీటిని జనంలోకి తీసుకెళ్లాను కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారనే విశ్వాసంతో ఉన్నారు. రేపు వీటి వరకు ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దీంట్లోనే మేము ఆలోచిస్తున్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.